అందరికీ నమస్తే మిత్రులారా. ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అక్కడ పోటీ చేయకుండా తోక ముడిచేసినటువంటి ఈ కల్వకుంట్ల డ్రామారావు ఎవడో కొంతమంది కూలీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అడమిన కూలీల లాక్కుంటారు. ఆ అడమిన కూలీలను తీసుకొని వచ్చి వాళ్ళ కండవలు కప్పి కాంగ్రెస్లో నుంచి పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీలకు వలసలు వస్తున్నాయని సిగ్గుశరం లేకుండా చెప్పుకుంటున్నాడు. సిగ్గులేని రామ. మరి ఈయన పార్టీకి అంత పీకుడుగాడు అయితే, ఈయన పార్టీని ప్రజలు అంతగానం నమ్మితే పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళకి వచ్చింది ఏందా? గుండు సున్నా వచ్చింది. గుండు సున్నా వస్తే మైండ్ బ్లాక్ అయ్యి వీళ్ళు అయ్యో ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూడా బయటికి రాని పరిస్థితి ఏర్పడ్డది. 9 స్థానాలలో 3వ ప్లేస్ పోయినరు, కొన్నిట్లలో అయితే డిపాజిటే రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఉండి మళ్ళీ సిగ్గుశరం లేకుండా మళ్ళీ ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా అందరు మా పార్టీలోకి వస్తుండ్రని సిగ్గు లేకుండా చెప్తుండు. వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్లోనంట పెద్ద ఎత్తున ఈయన దగ్గరికి వచ్చిండ్రంట. ఈయన సకదానం చూసి ఈయనంత సిపాయి లేడు, ఈయనంత పీకుడు కాలేడు అని. మరి నీ పార్టీకి నిజంగానే డ్రామారావు, నిజంగానే నీ పార్టీకి అంత ప్రజల్లో మనుగడుండి నీ పార్టీని అంతగానో విశ్వసిస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎందుకు నీ అభ్యర్థులను పెట్టలేదు? ఎవరి మెప్పు కోసం పెట్టలేవు? బీజేపీని గెలిపించాలని చెప్పి డ్రామాలు వేస్తున్నాడు. ఏమేమో మాట్లాడుతున్నాడు చూద్దాం, ఇందాం ఒకసారి. చెప్పు రామారావు. ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం ముట్టింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన, దాన్ని బట్టి చెప్పొచ్చు. వాళ్ళ గన్పూర్లోనే కాదు, నేను చెప్తే ఆశ్చర్యపోతాను. కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 14-15 నెలల కాలంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఏమంటున్నాడు ఈ రామారావు? ఈ డ్రామారావు అంటే డ్రామాలు వేసుట్లా దిట్ట. 14 నెలలనంట కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈయన దగ్గరికి వస్తున్నారంటే ఈయన సకదానం చూసి. నువ్వు 14 నెలల్లో నీ పార్టీ పరిస్థితి ఏందో నీ ఒకసారి చూసుకో. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు నీకు ఇచ్చిండ్రు, పార్లమెంటుకు వచ్చేసరికి గుండు సున్నా ఇచ్చిండ్రు. నీ దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలే నీ దగ్గర లేకుండా ఒక్కొక్కరు పారిపోతున్నారు. ఎవరినో అడమినోని పట్టుకొని కూలేని పట్టుకొని సినిమా ఆర్టిస్టులను తీసుకొని వచ్చి అక్కడ డ్రామాలు చేపించుకుంటా వాళ్ళ కండువలు కప్పుకుంటా 10 ఏళ్ళు పందికొక్కులాక 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకొని ఆ పైసలకు ఎవరినో పట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు అని చెప్తాడు. సిగ్గుశరం లేనివాడు. కొడంగల్ ఎవడొచ్చిండు? సూపర్ రాదు ఓటా కున్నోడు వచ్చిండా? కొడంగల్లోడు వచ్చిండా? బయటోడు వచ్చిండా? సిరిసిల్లోడు వచ్చిండా? ఇంకెవడన్నా నీ సినిమా దోస్తులు వచ్చిండ్రా? సినిమా నుంచి కొడంగల్ నుంచి అంటే పెద్ద ఎత్తున వచ్చి జోరిండ్రు అంట. ఏడో జోరిండ్రు? కొడంగల్కు నీవు పొడిచింది ఏంది, పీకింది ఏంది? 10 ఏళ్ళు అధికారంలో ఉండి దద్దమ్మ. ఇక్కడన్నా డ్రామాలు బంద్ చేయి. చెప్పు రాము. మనందరికీ తెలుసు. మీరు గమనించండి, నేను చెప్పేది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మున్పటిది కాదు. ఈ రోజు వార్త సరిగ్గా గత 48 గంటల్లో పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 48 గంటల్లో 7 రైతు ఆత్మహత్యలు. ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కుపోయి ఉన్నారు. ఎంత సిగ్గు తప్పినోడంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ దాదాపు ఒక 100 మీటర్లు కూడిపోయింది. 100 మీటర్లు కూలిపోతే ఈ సన్నాసి ఏం చెప్తాడు? 2.5-3 కిలోమీటర్లు పోయింది అంట. మనిషి అనల్లా, దున్నపోతనల్లా, పశువనల్లా అసలు జ్ఞానం ఉందా? ఇంకిత జ్ఞానం లేదనల్లా. 2.5-3 కిలోమీటర్లు అంట కూలిపోయింది. సిగ్గుదాపినోడా? అక్కడ పర్మనెంటు ఆల్రెడీ సిమెంట్తో కాంక్రీట్ చేసిండ్రాడ. కొంతవరకు మాత్రమే గ్యాప్ ఉంది, అక్కడ వర్క్ నడుస్తుంది, అది మాత్రమే కూలిపోయింది. కాళేశ్వరం కట్టిన పెద్ద ఇంజనీర్లం అని చెప్పుకుంటారు. ఏదైనా ఒక టన్నెల్ తవ్వుతుంటే పూర్తి అయింది ఎంబడెంబడే దాని పర్మనెంట్ స్ట్రక్చర్ సిమెంటు కాంక్రీట్ వేసుకుంటూ పోతారు. అదిగా మళ్ళీ కూలిపోవడానికి అవకాశం ఉండదు. ఈ సన్నాసి ఏం చెప్తాడు? 2.5-3 కిలోమీటర్లు పోయిందంట. ఇంత సిగ్గు తప్పినమాట, ఇంత దిగజారుడు మా రాజకీయాల, ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా మిత్రులారా? ఆడ కూలిపోయింది ఒక 100 మీటర్ల వరకు పోయిందంట. 2-3 కిలోమీటర్లు అని చెప్తాడు. అంటే 3000 మీటర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుకపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఏం ఎన్నికల ప్రచారం? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా, కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం. దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు విలాసంగా మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్ గెలిస్తే ఏంది, పోతే ఏంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి? రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి నగరం, ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. నయం. రోమ్ నగరం అంటుకుంటే అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మీ అయ్యాడున్నాడా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పోషించాల్సినటువంటి మీ అయ్య తాగి ఫామ్ హౌస్లో అనుకుంటున్నాడు, రోజు పెగ్గేసుకుంటా. ఎందుకు బయటికి వస్తలేడు? ఒక ప్రతిపక్ష నాయకునిగా సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాడు, కౌన్సిల్కి రాడు. రాకుండా ఫామ్ హౌస్లో తాగకుండా వండుకుంటా. మీ అయ్య గురించి చెప్పు. మరి మీ అయ్య గురించి ఎందుకు చెప్తలేవు? ఎందుకు వస్తలేడు? తెలంగాణ ప్రజల సొత్తు నెలకు 4-5 లక్షల రూపాయల జీతం కింద, వివిధ అలవెన్సుల కింద దొబ్బిపోతున్నాడు కదా. మీ అయ్య ఎందుకు బయటికి వస్తలేడు? వెళ్ళొచ్చు కదా మీ అయ్య ప్రతిపక్ష నాయకునిగా. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి వెళ్ళమను, ఆ సొరంగం పొక్కల జొరుమని మీ అయ్యని. 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావి కదా. అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికులను ఏ రకంగా బయటికి తీసుకురావచ్చో సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వమని, అది చేయమని సన్నాసి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. కనీసం మీ అయ్యకు కనీసం బాధ్యత లేదా? ఇంకా ఎందుకంటే ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఎక్కువ పోయినారు. ఇది ఏది సోయి లేదు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మాటలు తిరుగుతూ గాలి మాటలు తిరుగుతూ మళ్ళీ ఢిల్లీకి పోయినాడు. 36 సార్లు ఇప్పుడే అది అర్జెంట్ పని ఉన్నదే ఢిల్లీకి పోయినాడు. 35 సార్లు పోయి పీకింది, 36 సార్లు పోయి పీకేది. 4 కిలో పడి 36 సార్లు. నాకు కోపంతో చెప్పలేదు, కేవలం మీరు ఆలోచించమని కొడుతుంది. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు 35-36 సార్లు పోయినరని నువ్వు చెప్తున్నావు. ఢిల్లీ కేంద్ర పెద్దలతో కలిసేది ఉంటుంది, కేంద్ర మంత్రివర్గంతో కలుస్తుంది ఉంటుంది. తెలంగాణకు రావాల్సినటువంటి అనేక విషయాల మీద కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నాడు, ప్రధానమంత్రిని కలుస్తున్నాడు. మీ అయ్యేలాక ప్రధానమంత్రి హైదరాబాద్లో వస్తే పోయి ఫామ్ హౌస్లో వండుకోలేదు కదా. తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల కుప్పలు చేసిర్రు మీ మోతెపారికి పోయి. కేంద్రంతో ప్రతిరోజు కొట్లాడుకుంటా వాళ్ళ మీద కక్షలు పెట్టుకొని మనకు రావాల్సినటువంటివి రాకుండా అప్పుల కుప్ప చేసి సర్వనాశనం చేసిండ్రు. సరే, ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు పనులు ఉంటాయి కాబట్టి ఢిల్లీకి పోతున్నాడు. మరి ఈ 15 నెలల కాలంలో నీవెన్నిసార్లు పోయినావాయి? నీవేం ఉద్ధరించనీక పోయినావు? మీ చెల్లెలు చేసినటువంటి సారా దందా, నీవు చేసినటువంటి ఫార్ములా ఈ దందా, ఆ కేసులలో కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళి మంత్రుల కాళ్ళు మొక్కి రాత్రికి రాత్రి బేరాలు కుదిరించుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో మేము మీకు పోటీ చేస్తాం, ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మీకు మేము పోటీ చేస్తాం, మమ్మల్ని కాపాడని మహాప్రభు అని చీకట్లో పోయి అమిత్ షా కాలు పట్టుకున్నటువంటి సన్నాసేవాడు నీవు కాదా? మొన్నటికి మొన్న ఢిల్లీలో పోయి 2 రోజులు ఉండి వచ్చినావు. ముఖ్యమంత్రి వచ్చే వరకు ఆగమేఘాల మీద మళ్ళీ ఫ్లైట్ వేసుకొని నా టపకన కల్లా అవుతుంది, నా బండారం బయటపడుతుంది అని చెప్పి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కురుకుతూ వచ్చినావు. ప్రతి దాన్ని రాజకీయం చేస్తావు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు ఈ రాష్ట్రానికి. దాని గురించి చెప్తలేవు. కేసీఆర్ ను మాయం చేస్తా అంటూ, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ప్రతిపక్ష నాయకుడు కూడా తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాడు. దాని గురించి మాట్లాడు. మనం కేసీఆర్ చెప్పండి, రోజున్నది నోరు ఇప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్పకుండా యాది కాదు, నిధులు కూడా కేసీఆర్ యాదికి వస్తుంది. అది కూడా పక్క. వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నాయి, నీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అలా దగ్గర దోస్తులకు చాలా మంది చెప్పుకున్నాడు, ఏమని ఈసారి మనం గెలుస్తారేమో, మనకు 40 సీట్లు దానికి వస్తాయి, ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి, గట్టి కొట్లాడాలి, కేసీఆర్ ఉన్న రోజు మనకి గెల్లో అటెంప్ట్ చూసుకుందాం, వచ్చే 5 నెలలకి చెప్పుకున్నాం. కానీ ప్రజలు అడిమాడి గుడ్డి దెబ్బలకి తగిలింది కదా, లక్కీలు అడ్డు తగిలింది. ఎందుకు నమ్మిండ్రు? ఏం నమ్మిండ్రు? ₹1,00,000 కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే నేను చెప్పింది, కేసీఆర్ గారు ఇచ్చే లక్ష పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 450 రోజుల దాకా అవుతాం. 450 మంది రైతులు రోజుకొకరి చొప్పున చచ్చిపోయారు ఈ రోజు వరకు.
అన్ని లొంగ మాటలు దొంగ మాటలు చెప్తాడు. 450 మంది తెలంగాణ రైతులు చచ్చిపోయారట. ఇంతకన్నా దిక్కుమాలిన మాటలు ఎవడన్నా మాట్లాడతాడా? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సన్నాసి నీవు చేసినటువంటి అప్పులకే ప్రతి నెల 7,500 కోట్ల మిత్తులు కడుతున్నాం. దాని గురించి మాట్లాడు. మీ అయ్యా నీవు చేసినటువంటి ఉద్దారకము ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి సర్వనాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఇది చేయలేరు అది చేయలేరు అన్ని కాకమప్ప కబుర్లు పెడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, పేదలకు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నారు, 2 లక్షల లోపు ఉన్నటువంటి దాదాపు 23,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినారు, రైతు భరోసా పైసల అమౌంట్లు అకౌంట్లలో పడుతున్నాయి, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవన్నీ సన్నాసులా కనబడాయి. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని తిట్టడం, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, కొన్ని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 1,000 కోట్ల ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని అయ్యా కొడుకు బిడ్డాలను కలిసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని మరికొన్ని మెయిన్ మీడియా ఛానళ్ళని కొనుక్కొని లక్షల రూపాయలను ప్రతి నెల వాళ్ళకు చెల్లించుకుంటా ఈ రకంగా తప్పుడు ప్రచారం దుమ్మెత్తిపోసే కార్యక్రమాలను పెట్టుకున్నారు ఈ సన్నాసులు. ఆత్మహత్య చేసుకోండి, ఆలోచించాలి. మరి నువ్వు రావచ్చు కదా ఆత్మహత్య చేసుకొని. మీరు కూడా రైతులే కదా, ఎందుకో మీరు ఆత్మహత్య చేసుకోలేకపోతున్నారు మీ కుటుంబంలో ఒక్కడు కూడా? రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నది కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట. మన కింద 80 మీటర్ల మీద ఉండే కాడ నుంచి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ నుంచి మీద కూడబెట్టినట్టు 618 మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి తీసిండట, కేసీఆర్ గంగను పైకి తీసుకొచ్చిండు. అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ తీసిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అన్న 3 బ్యాగ్ జనాలను నువ్వు తర్వాత మళ్ళీ నా పుల్లన్న ఉన్నారుగా యూట్యూబ్లో అందరూ కలిసి మొత్తం కేసీఆర్ తిప్పిడే పండుగ పెట్టుకొని జనాలు నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగదేదో జరిగినట్టు చూపెట్టి ఆయన ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులకు ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో ఒక బ్యారేజీలో ఒక పర్రె పడితే దానికి ఇంత వెలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ సుంకిశాల కూడా నీ ఉన్నప్పుడు కట్టిందే కూలిపోయింది సన్నాసి. సుంకిశాల ప్రాజెక్టు కూడా నీ ఉన్నప్పుడు జరిగినటువంటి వర్క్ కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరగలేదు అక్కడ. మేడిగడ్డ కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళు గడవకన్నా ముందే నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. కాంగ్రెస్ వాడు కుయ్యను ఎస్ఎల్బీసీలో 200 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఇవాడు ఎన్డీఎస్ఏ మాట్లాడుతున్నా తెల్లారి వరకు వాడు వచ్చి వాళ్ళుకోలే గద్ద లెక్క బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు వచ్చేదిలో చూసినాడు, చూసి తెల్లారి వరకే బీజేపీ ఆఫీసర్ ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతారు. ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ మాట్లాడాడు, ఎవరు నోరు పెరుగుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు మాట్లాడతలేదు? సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలి మీ అయ్య ఎందుకు మాట్లాడతలేడు చెప్పరాదు ముందు. మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాసన్ ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చి ఎక్కినా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు చైనా సరిహద్దులు ఉందా, పాకిస్తాన్ సరిహద్దులు ఉందా, ఈడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అలా రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నల్లో కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు. ఈ 2 కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఏమంటాడు ఆయన వచ్చి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. మరి గర్జించి 10 నెలలు ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమరిదికి, ఆయన బావమరిది గారి కంపెనీ పేరు శోధ, ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసోటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్. అది కూడా ఏ స్కీమ్లో? అమృత్ అనే స్కీమ్లో ఇచ్చింది. అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్.
నేను ఢిల్లీ దాకా పోయినా. చూడండి సార్, ఈయన వాళ్ళ బామ్మర్ది, ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు, 2 కోట్లు ఆయన కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు. ఆ కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చొచ్చి 6 నెలలు ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులు అయింది. అలా ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీ నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసే కాదు, చాలామంది మీద కూడా ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు కామన్గా జరుగుతుంటాయి. సన్నాసి నీ మీద కూడా జరిగింది, మీ చెల్లె మీద జరిగింది. మరి నేను ఎందుకో బొక్కలేదు? మీరు చేసినటువంటి అవినీతి మీద కూడా జరిగింది. మరి నీ బామార్దికి ఏముండే? తెలంగాణ రాకన్నా ముందు మీ ఆస్తులేని, మీ అంతస్తులేని, ఈరోజు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, జన్వాడల, జగదేవ్పూర్లా, మొయినాబాద్లా 100 కోట్ల విలువ చేసేటటువంటి భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాటి గురించి కూడా చెప్పు. ఈ రాష్ట్రాన్ని అత్యంత దోషినటువంటి దొంగలు మీరు. మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో బీజేపీ మీద ఒక మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీరు చూడు, తెల్లారులేస్తే కేసీఆర్ దిక్కుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడు. దబ్బనెప్పుడున్న రాహుల్ గాంధీ ముళ్ళుగా పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో ఎవ్వడు అవునన్నా కాదన్న మిత్రులారా, పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి వేసించింది వాస్తవమా కాదా? మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. 100కు 200% ప్రతి నియోజకవర్గంలో వీళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చినాయి? 5,000, 10,000, 20,000 దాటలే. మిగతా ఓట్లన్నీ బీజేపీకి గంపగుత్త చేపించినటువంటి దొంగలీళ్ళు. వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్కు, బీజేపీకి పొత్తు అంటగడుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బద్ధ శత్రువులు ఈ దేశంలో 2 పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్, బీజేపీ. ఈ సన్నాసేమో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతున్నాయని చెప్తుంటాడు. నీవే గనక కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి నీవు చీకట్ల కాళ్ళు మొక్కి రాకుంటే, మీ చెల్లెకి బెయిల్ రాకుండే, నీవు ఫార్ములా ఈ కేసులో ఇప్పటి వరకే నేను ఈడీ విచారణ చేసి బొక్కలేస్తుండ్రి. కాళేశ్వరం అవినీతి కుంభకోణం కేసులో మీ అయ్యని, మీ బావని బొక్కలేస్తుండ్రి. మీరు చీకటి ఒప్పందాలు చేస్తున్నారు, మీరు లంగా పని చేస్తున్నారు, దాన్ని కాంగ్రెస్ మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు. చేస్తారు తప్ప ఎన్నడూ భయం భయం భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నాం. అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం తొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతాం అనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీకు కడియం శ్రీగారు ఉంటాడా నేను అడుగుతా ఉన్నాను. ఆయన రేవంత్ రెడ్డి దగ్గర నీవు ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో కొడంగల్ నియోజకవర్గంలో వచ్చి ఎక్కడన్నా ఒక జడ్పీటీసీ స్థానమో, ఎంపీపీ స్థానమో, ఎంపీటీసీ స్థానమో గెలువు చూద్దాం. మీ అయ్యాన్ దోల్కరా లేకుంటే నీవు పోటీ చేయి, ఒక్క స్థానం గెలువుండి చూద్దాం. ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఛాలెంజ్ కేటీఆర్. ఒట్టిగా ఎందుకు గప్పాలు కొడతావా? చెల్లంతుడు గీత లెక్క అన్నట్లా. కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతలు శకునం చెప్పే బలి గుడిలో పడ్డది. అరే అసలు తెల్లారులేస్తే నీతులు మాట్లాడతాడు. ఇంకో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన కూడా మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియదు, నీకే ఉన్నది పోజు కొడతాడు. గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా తమ్మంటే చూసుకుంటాం. గన్పూర్లో దమ్ముంటారా? పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాళ్ళకి నీ అభ్యర్థి గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కడియం శ్రీగారు వాళ్ళ డాటర్ గెలిచింది, కడియం కావ్య. భారీ మెజార్టీతో గెలిచింది సన్నాసి. నీ కోట్లు ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టుకోరాదు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే నీ అభ్యర్థి గెలుస్తాడా లేదా అది ఒక్కటి నీకు తెలిసిపోతుంది. అదే స్టేషన్ గణపూర్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి పార్లమెంటు స్థానంలో, పార్లమెంటు ఎన్నికలలో మీ బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయో గది లెక్క వేసుకో సాలిగా. దాన్ని బట్టే తెలిసిపోతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని. కడియం శ్రీగారి గురించి ఈయనను వివరిస్తున్నాడు. ఆయన ఎటువంటి కళాకారుడు అందరు చూసినారు తెలంగాణ ప్రజలు. బర్త్డే చేసుకుంటే నలుగురు అతలకి వెళ్ళి కేకులు నాక పెడుతుంటాడు. ఆయన పెద్ద ఆయనంత బుద్ధిమంతుడైతే, తాటికొండ రాజయ్య అంత బుద్ధిమంతుడైతే ఉప ముఖ్యమంత్రి ఉండే మీ అయ్య మంత్రివర్గంలో. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు కూడగొట్టిర్రు మీరు?
ఎందుకు ఆయనను బహిష్కరించిండ్రు? ఎందుకు ఆయనకు మంత్రివర్గం నుంచి తొలగించిండ్రు? అంత బుద్ధిమంతుడే కదా. తెలుసు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు. ఒక్క కడియంశ్రీనే కాదు 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోగలరు. సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏదో చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, సుప్రీంకోర్టుకి వెళ్ళిండంట 2 టర్ములు 2014, 2018 ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని మన టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని అన్ని పార్టీలని గెలిచిన వాళ్ళని ప్రతిపక్షం కూడా లేకుండా పార్టీలకు చేర్చుకున్నటువంటి సన్నాసేవుడు. ఎందుకు దద్దమ్మా నీ ఒక ఉప ఎన్నిక పెట్టలేదు? వివిధ పార్టీల నుంచి తీసుకోవడమే కాకుండా వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి దౌర్భాగ్యులు మీరు. 2 టర్ములు అంతే చేసిండ్రు. మళ్ళీ మీరు పెద్ద నీతులు మాట్లాడతారు. చూద్దాం, ఉప ఎన్నిక వస్తే నీవు ఎన్ని సీట్లు గెలుస్తావో అది కూడా తెలిసిపోతుంది. నీ సత్తా ఎంతనో, నీ పీకుడుతానం ఎంతనో కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే నీకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా తెలుస్తుంది. ఎందుకు మేకపోతే గాయం ప్రదర్శిస్తున్నావు? నీవు అంత మొగానివి అయితే, నీకు అంత సత్తా ఉంటే 3 ఎమ్మెల్సీ స్థానాలలో నీవు పోటీకి ఎందుకు ఎట్టలేదు? దాని గురించి మాట్లాడు ముందు. అర్థమైతున్నది, మోసపోయినామని అర్థమైంది. నాకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను. ఇక బయటకు చెప్పుకోలేరు ఇమీడియట్ గా, కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే మనకు, ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. అప్పుడప్పుడు గాడిని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా అర్థమైతుంది. గాడిదల మీరే గుర్రాలు మీరే ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగ్ టింగ్ అనుకుంటే మంచిగా రైతు మంది పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగ్ టింగ్ అంటే బాగుండదు కదా. అందుకే ఏమంటున్నాడు, ఇదే డైలాగ్ ఏడవతే చిల్లరగాడు పదవిగా పడుకోవాలి. అంతే కదా, ఒక్కటే ఉండదు. టకీ టకీ అని దోసుకోవాలి. ఇక్కడ బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, భూముల సెటిల్మెంట్ల కాడ అదే పని. ఏం చెప్తున్నా 14-15 నెలలకి వెళ్ళి అంటే కదా ఒక్కడే పని. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దోసుకోలేదు. ఈ దేశంలోనే అత్యంత ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉండి అత్యంత ధనవంతమైనటువంటి పార్టీ ఎవడని ఉండడానికి ప్రపంచంలో అంటే ఈ బీఆర్ఎస్ దొంగలే. వీళ్ళ అకౌంట్లో ఎన్ని ఉన్నాయండి? 1700 కోట్ల రూపాయలు, 17,000 కోట్ల రూపాయలు ఈ దొంగల అకౌంట్లలో ఉన్నాయి. 1700 కోట్ల రూపాయలు ఈ దొంగల అకౌంట్లలో ఉన్నాయి, ఇలా పార్టీ అకౌంట్లో. అది అధికారికంగా. ఇంకా అనాధికారికంగా ఇంకా 10 రేట్లు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు దేశం వ్యాప్తంగా వివిధ పట్టణాలలో వీళ్ళ పార్టీ ఆఫీసులు, ఢిల్లీ నడిబొడ్డున పార్టీ ఆఫీసులు, హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైనటువంటి లగ్జరీ విల్లాసు, ఫామ్ హౌజులు, దేశంలోనే అత్యంత ఆదాయ వనరులు కలిగినటువంటి 2nd లార్జెస్ట్ పార్టీ ఈ దొంగల పార్టీ. వీళ్ళు దోపిడీ గురించి, వీళ్ళు దీని గురించి మాట్లాడతారు. దొంగే దొంగ అన్నట్లున్నది. చెప్పు. ఒక మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక 100 సార్లు అన్నాడు, 1000 సార్లు అన్నాడు. అప్పుల పాలు చేసిపోయినా రాష్ట్రాన్ని 100% అప్పుల పాలు చేసిండు, ఆగం చేసిండు, నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం పురుష లెక్క తీసి చెప్పినాం మొన్న అసెంబ్లీలో. ఏం చెప్పినాం? మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు. సంవత్సరానికి 41,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే, కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చినట్టు అద్భుతంగా ఏర్పాటు చేసింది. సబ్స్టేషన్ ఉచిత విద్యుత్ నీవేంది ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీ 2004లో గెలిచిన తర్వాతనే రైతులకు ఉచిత విద్యుత్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఇచ్చిండ్రు. నీ వీకింది ఏంది అందులో? అసలు 7 లక్షల కోట్లు అప్పు చేసి 40,000 కోట్లు అంటాడు సిగ్గుదాపినోడు. ఈ సిపాయి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ వచ్చింది, ట్రాన్స్ఫారాలు వచ్చినాయి, లైన్లు వచ్చినాయి. అంతకుముందు ఏం లేవు. నల్ల నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల దగ్గర కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ లేకుండా దాన్ని 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచంగా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలతోని 2 సార్లు ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 2 సార్లు నీవు రుణమాఫీ చేసింటే ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రుణమాఫీలు ఎందుకుంటుండే? తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు రైతులకు ఎందుకు బకాయిలు ఉంటుండే?
మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేసి అంటే నన్ను చదువుకుంటుకోకండి చదువుతాం. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని 1022 చేసింది కేసీఆర్ ప్రభుత్వం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మిషన్ కాకతీయ చాలా ఇప్పుడు ఎన్ని స్కూళ్ళు పెట్టినా కానీ ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు, మొత్తం కిరాయి కొంపలాలా నడుస్తున్నాయి. దాంట్లో కేసీఆర్ పీకింది ఏమున్నది, నాటింది ఏమున్నది? ఈయన వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాలేజీలు వచ్చినాయంట, ఈ రాష్ట్రంలో స్కూళ్ళు వచ్చినాయంట, ఈ రాష్ట్రానికి కరెంట్ వచ్చిందంట. అంతకుముందు ఏం లేదంట. ఇంత సిగ్గుమాలిన మాటలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి, అంతస్తులు వచ్చినాయి. డొక్కు స్కూటర్ నడుపుకునేటటువంటి మీకు 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. మంది దగ్గర అడుక్కొని సిగరెట్లు బీడీలు తాగేటటువంటి మీకు ఆస్తులు అంతస్తులు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి. దాని గురించి మాట్లాడు. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునే నీకు జన్వాడలో పెద్ద ఫామ్ హౌస్ కట్టినావు, 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. ల్యాండ్ క్రూజర్ కార్లు, వోల్వో కార్లు, బెంజి కార్లు, ఇన్నోవా కార్లు, ఇట్లా హెలికాప్టరు, బస్సులు ఇవన్నీ వచ్చినాయి. దాని గురించి మాట్లాడు. అన్నావు నువ్వు కేసీఆర్ 40,000 కోట్లు అప్పు చేసిన సంవత్సరం అంటే అన్నావు. ఇలా నీ ప్రభుత్వం వచ్చిన 14 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పేంటి వచ్చాను మీకు 150,000 కోట్లు కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజ్ కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. రేవంత్ రెడ్డి గారు 150,000 కోట్లు అప్పు చేసినావు. ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం ఒకటంటే ఒక ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్ ఎంత ఉందో నాకు బాగా ఇంటిగా చెప్పిండు, మీకు ఫ్యూచర్ చెప్పినట్టు చెప్పిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుంది. రైతు బంధు పడుతున్న సన్నాసి నీవు ఎందుకు అంతగానో ఢిల్లీ ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. వాళ్ళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా రాజయ్య బుద్ధిమంతుడు, రాజయ్య కన్నా ఈయన బుద్ధిమంతుడు. రాజయ్య నేతృత్వంలో ఏదో పెద్ద అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇప్పుడు రాజయ్య గురించి ఇంత మంచిగా చెప్తున్నాడు. మొన్నటి ఎన్నికలలో మళ్ళీ రాజయ్యకి సీట్ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్? మొన్నటి ఎన్నికలలో రాజయ్య అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. నువ్వు అంత బుద్ధిమంతుడు అయితే నువ్వు టికెట్ ఇచ్చేతుడే కదా. నువ్వు పక్కన పడేసినటువంటి చెల్లంతుడు రాజయ్య, ఆయనకు కూడా తెలుసు. తప్పకుండా రాబోయే రోజులు, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు 450 మంది పైసలు ఆత్మహత్య చేసుకున్నారు రోజు ఒక చొప్పున. ఇప్పుడు ఈ 45 గంటలని 7 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు మన రైతులను కాపాడుకుంటాం, మరోవైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం 3 ముఖ్యమైన పనులు చేసుకోబోతాం. ఒకటి, మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం. ఏప్రిల్ 27 తర్వాత కాల్ చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక 3-4 నెలల మంచి కమిటీల నిర్మాణం కిందికి వెళ్ళి మీ దాకా బందోబస్తు చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు. అది వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు మాత్రమే కాదు, వీళ్ళు చెప్పిన ఇతరత విషయాలు, రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నిటి విషయంలో బీజేపీ నోరు తెగడు. ఎందుకంటే వాళ్ళ మంచి ఒప్పందం ఉంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, తెలియదు చేసుకో. మళ్ళీ కొట్లాడేది నిలబడేది తెలంగాణ ప్రయోజనాల కోసం, కలబడేది కేసీఆర్ దండు ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరికి కాదు. కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సింది. 3వ పని, మనం ఈ సంవత్సరం 24 ఏళ్ళు నిండి 25 ఏళ్ళ మనం పడతా ఉన్నాం. మన పార్టీ కూడా 25 ఏళ్ల పార్టీ కాబోతా ఉన్నాం. రజతోత్సవ సంబరాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తున్నాయి, చేయండి, ఉత్సవాలు చేయండి. 14 ఏళ్ళు పోరాటం. విధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతో కలిసి సకల జిల్లా సమ్మె కానీ, అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ, ఒక రకంగా ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి పోరాట స్ఫూర్తిని, 10 ఏళ్ల ఆదర్శవంతమైన పరిపాలన, ఈ రెండింటిని కూడా మేళవించి రజతోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్పు ఎట్లుండేనో చూపెట్టే విధంగా ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజతోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం. మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా గన్పూర్ నియోజకవర్గం నుంచి వెంకటేశ్వర గారు కానీ, రాజేశ్వర రెడ్డి గారు కానీ, వాళ్ళ వెంబడి తరలి వచ్చిన మిగతా మిత్రులు కానీ పేరున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ, మీరు ఒక్కొక్కరుగా వచ్చినట్టు ఇది ఈ డ్రామారావు చేసినటువంటి డ్రామాలు. ఇక్కడ నేను ఈ డ్రామాలు బాంజాయి రాము చాలా మంది గ్రహిస్తున్నారు. నీ సత్తా ఏందో, నీ పార్టీ సత్తా ఏందో, మీరు చేస్తున్నటువంటి పని ఏందో, రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలల్లో మీ పర్ఫార్మెన్స్ మొత్తం బయటపడుతుంది. ఇకనన్నా మీ కుక్కర బుద్ధి, మీ వంకర బుద్ధులు పక్కన పెట్టి ప్రభుత్వానికి ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి SN TV.